శ్రీనివాస్ మంగాపురం ఈ యొక్క మూవీ వచ్చి ఇప్పటికి 3 డేస్ అనేది గడుస్తుంది అనమాట. సో 2 డేస్ కలెక్షన్ అనేది ఎంత వచ్చింది ఏంటి అని చెప్పి క్లారిటీగా చెప్తాను. అన్నట్టు మర్చిపోయానండి. సో ఘట్టమనేని ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో సో ఆ ఫ్యాన్స్కి జయకృష్ణ గారు రెస్పాన్స్ అవ్వడం అనేది జరిగింది. ఆ యొక్క రెస్పాన్స్ అవ్వడం అనేది ఎలా జరిగిందంటే సోషల్ మీడియాలో ఆల్రెడీ వైరల్ అవుతుందన్నమాట. సో ఆ యొక్క వీడియో అనేది ఆయన ఏం మాట్లాడాడు ఏంటి అని చెప్పి ఎంత రెస్పెక్టబుల్గా మాట్లాడాడు తన ఫ్యాన్స్ కోసం క్లారిటీగా చెప్తాను అన్నమాట. ఎవరు మిస్ చేయదు. ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి భయ్యా. నేను అతి కష్టపడి ఈ యొక్క వీడియోలు అనేటివి చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో చూసుకున్నట్లయితే జయకృష్ణ గారు తన ఫ్యాన్స్ కోసం మొత్తంగా చూసుకున్నట్లయితే రెస్పాన్స్ అవ్వడం అనేది జరిగింది. తన యాక్టింగ్ అనేది చాలా బాగుందని, తనకు ఈ యొక్క మూవీకి మంచి రెస్పాన్స్ అనేది ఇవ్వడం అనేది జరిగిందని, సో తనకంటూ ఒక ఫ్యాన్స్ బేస్ని క్రియేట్ చేసుకోవడం అనేది ఫ్యూచర్లో వస్తుందని చెప్పి మళ్ళీ వచ్చి చాలా చాలా రకాలుగా మాట్లాడడం అనేది జరిగిందనమాట. సో అది ఎవరైనా కావచ్చు, ఎనీథింగ్. కృష్ణ గారి ఫ్యాన్స్ కానీ, మళ్ళీ వచ్చి మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కానీ, రమేష్ బాబు గారి ఫ్యాన్స్ కానీ, నేను ఇప్పటి వరకు చాలా చూశాను కానీ సో ఈ అబ్బాయికి నిజంగా అండి మహేష్ బాబు గారి ఫ్యాన్స్ నాకు ఎక్కడా కనిపించలేదు. కానీ అంతగా నాకు కనిపించిన ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో సో అది కృష్ణ గారి ఫ్యాన్స్ అని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది అనమాట. ముసలిం మొత్తగా చాలా మంది ఉన్నారు, చాలా పెద్ద పెద్ద వాళ్ళు అండి. నిజంగా చెప్పాలంటే నేను షాక్ అయ్యా. అరే చూసేదానికి చిన్న పిల్లాడు ఇంత పెద్ద ఫ్యాన్ బేస్ ఎలా వచ్చింది ఈ యొక్క మూవీతో అని అనుకున్నా నేను. అంటే మరీ అంత పెద్ద ఫ్యాన్ బేస్ ఏం కాదు, నార్మల్గా. సో వాళ్ళందరూ ఎవరంటే రమేష్ బాబు గారి ఫ్యాన్స్, మళ్ళీ వచ్చి కృష్ణ గారి ఫ్యాన్స్, వీళ్ళే కనిపిస్తున్నారు నాకు ఎక్కువ. మనకు మహేష్ బాబు గారి ఫ్యాన్స్ సరిగ్గా కనిపించట్లేదు. సో అదొకటి ఉందన్నమాట. నేను మహేష్ బాబు గారి ఫ్యాన్స్ మళ్ళీ వచ్చి ఇది సపోర్ట్ చేయట్లేదు అని చెప్పి నేను చెప్పట్లేదు అనమాట. వీడియో రూపంలో మహేష్ బాబు గారు చెప్పడం అనేది జరిగింది. ఎందుకంటే వాళ్ళ అన్న కొడుకు, సొంత అన్న కొడుకు, ఓకేనా. సో కొన్ని కారణాల వల్ల ఆ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్కి కూడా రాలేదన్నమాట. సో అది వారణాసి మూవీకి సంబంధించి మంచి బిజీలో ఉన్నాడు, అది ఆల్రెడీ అందరికి తెలిసిందే. సో ఇది ఒక మెయిన్ పాయింట్ అనమాట. అనుకోవచ్చు కూడా, ఓకేనా, అనుకోవచ్చు 100కి 100%. సో బీ స్ట్రాంగ్గా ఉండండి అందరూ. ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ వచ్చి ఫస్ట్ డేకి 1,25,00,000 నార్మల్గా సంపాదించింది. సో గ్రాస్ పరంగా చూసుకున్నట్లయితే 1,50,00,000 అయితే సంపాదించింది అనమాట. సెకండ్ డే 94 లక్షలు అయితే సంపాదించింది. అది నెట్ కలెక్షన్ మన ఏపీ టు తెలంగాణలో, ఓకేనా. ఇక చూసుకున్నట్లయితే గ్రాస్ పరంగా 1 కోటి అయితే సంపాదించింది అనమాట. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ వచ్చి అటు ఇటు కలిపి నాకు తెలిసి నెట్ కలెక్షన్లో అయితే ఆల్రెడీ ఉందండి. 2,19,00,000 అయితే ఉంది, అది పక్క. సో గ్రాస్ పరంగా చూసుకున్నట్లయితే నాకు తెలిసి 2,40,00,000 కానీ 2,50,00,000 కానీ ఎగ్జాక్ట్లీ ఉండొచ్చు అనమాట. 3వ రోజు గడుస్తుంది. ఈ రోజు గడిస్తే తప్ప చెప్పలేం ఏమి, ఓకేనా. సో దీనికి మైనస్ పాయింట్ వచ్చి ఆ యొక్క స్పైడర్ మ్యాన్ మూవీ రిలీజ్ అవ్వడం మైనస్ పాయింట్ అన్నమాట. దాని గురించి అలా పక్కన పెట్టేసింది. ఇప్పుడు మన ఏపీ టు తెలంగాణలో ఈ యొక్క 2 రాష్ట్రాలలో ఈ యొక్క జయకృష్ణ గారి పేరే వినిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఆయన చెప్పిన మాటల్లోనే కొన్ని పాయింట్లు అనేవి ఉన్నాయన్నమాట. సో నేను అది కాకుండా ఆయన మాట్లాడినప్పుడల్లా నేను ఒకటి గమనించా. మీరు జయకృష్ణ గారు మాట్లాడేశాళ్లే ఏముందిలే అని చెప్పి మీరు అనుకుంటారా అనమాట. ఆ మాటల వరకే వింటారనమాట. నేను ప్రతిదీ గమనిస్తానండి. ఫస్ట్ నేను గమనించింది ఏంటంటే ఫస్ట్ మహేష్ బాబు గారు వాయిస్ అనేది అక్కడక్కడ కనిపిస్తుంది, నాకు వినిపిస్తుంది, ఓకేనా. ఆ జీన్స్ అనేటివి అలాగే ఉన్నాయి. రమేష్ బాబు గారి ఆ కదలిక అనేది నాకు నీట్గా కనిపిస్తుంది అనమాట. కదలిక కానీ మళ్ళీ వచ్చి ఆ స్వాగ్ అనేది రమేష్ బాబు గారితే కనిపిస్తుంది అనమాట నాకు. ఎందుకంటే నేను పాత సినిమాలు ఆల్రెడీ నేను చూసా ఆయనది. ఇక చూసుకున్నట్లయితే మహేష్ బాబు గారు డిట్టు నడకలో కానీ కొన్ని చోట్ల అయితే దించేశాడు ఆ మూవీలో చూసుకున్నట్లయితే. సో అదనమాట. మనకు ఘట్టమనేని వారసత్వం నుంచి ఒకరు వచ్చారు. ఎప్పుడు మహేష్ బాబు కష్టపడుతున్నాడు, నాకైతే చాలా బాధ వేస్తుంది. సో ఇప్పుడు మనకు ఘట్టమనేని నుంచి ఒక హీరో అయితే దిగాడు అనమాట. ఆల్రెడీ మీకు తెలిసిందే, చాలా క్లాసిక్గా ఉంటాడు అనమాట. అతను యూస్ చేసుకుంటే చాలా రఫ్గా కూడా కనిపిస్తాడు అనమాట. కొన్ని చోట్లలో నేను బాగా గమనించాను. అది డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయి ఉంటుందేమో మైనస్, కానీ సో మూవీలో ఎటువంటి మైనస్లు అయితే లేవు. కానీ కొంతమందికి నచ్చలేదు అనమాట. వాళ్ళకి నేను చెప్తున్నాను బ్రదర్, నేను ముందుగానే చెప్తున్నాను, మనోడి ఫేస్ వాల్యూకి సరిగ్గా చూపించవచ్చు. అది మీకు తెలుసో తెలీదో. మనోడినే కాదు, చాలామంది చాలా రకాలుగా నాకు కామెంట్లు అయితే పెట్టడం అనేది జరిగింది. అది నెక్స్ట్ వీడియోలో నేను ప్రతి ఒక్క కామెంట్ని మెన్షన్ చేసి చూపిస్తా, ప్రతి ఒక్కరిని చూపిస్తా. పలానా అతను నాకు కామెంట్ పెట్టాడని. సో ఏమైనా కామెంట్ పెట్టారంటే నార్మల్గా
అల్లు అర్జున్ ట్రోల్ చేశారు ఫస్ట్ లో గంగోత్రి మూవీలో, మీకు తెలుసో తెలీదు. అంతెందుకు రాఖీ మూవీలో మన ఎన్టీఆర్ గారిని మొన్న ఇటీవల ఒక 15 సంవత్సరాల క్రితమే అనుకుంటాను నాకు తెలిసి, అప్పుడు కూడా ట్రోల్ చేశారు, అంత లావున ఉన్నాడు ఏంటని. సో రామ్ చరణ్ గారిని ట్రోల్ చేశారు, ప్రభాస్ గారిని పెద్ద మరీ హైట్ ఉన్నాడు గూడు రెక్కలోడు అని చెప్పి ఈ విధంగా ట్రోల్ చేశారు సోషల్ మీడియాలో. ఆల్రెడీ ఉన్నాయి, నేను చెప్పాల్సినంత అవసరం లేదు, అవన్నీ ఆల్రెడీ ఉన్నాయి. సో మనోడిని చాలా తక్కువ చేశారు, చాలా తక్కువ. మనోడికి ఇంకా హెల్ప్ చేసినట్టు అయింది, ఎంత ట్రోల్ చేస్తే అంత మంచిది కదా, మనోడు రీచ్ అనేది పెరుగుతుంది. సో అదనమాట. అలాగని చెప్పి నేను ట్రోల్ చేయమని చెప్పి నేను చెప్పట్లేదు, నాకు అవసరం లేదు. ఎందుకంటే తను చాలా క్లాసిక్గా ఉన్నాడు, చాలా బాగున్నాడు, అందగాడబ్బా. నిజంగా నేను చెప్పాలంటే చాలా చాలా అందగాడు. కొన్ని చోట్లలో నాకు అలా అనిపించింది, కొన్ని చోట్లలో చాలా రఫ్గా అనిపించింది అన్నమాట. మనోడు కొన్ని చోట్లలో ఇలా చూశాడనమాట, ఇలా చూశాడు. కొన్ని చోట్లలో మోహన్ బాబు గారు కారు దిగి వచ్చినప్పుడు మనోడు కూర్చో ఉంటాడు అనమాట, మోకాల మీద కూర్చో ఉంటాడో కరెక్ట్గా తెలీదు. సో ఒకసారి చూశాను అనమాట మూవీ అనేది, సైడ్కి ఇలా చూస్తాడనమాట. అక్కడ భయం అనేది కనిపించింది, ఎందుకంటే మోహన్ బాబు గారు వస్తున్నారు కాబట్టి. కొన్ని చోట్లలో చాలా రఫ్గా చూస్తాడనమాట. మనోడిని యూస్ చేసుకోవాలే కానీ హాలీవుడ్ యాక్షన్ హీరో లాగా తయారవుతాడు మనోడు. మంచి కటౌట్, మంచి కలరు, మంచి అందగాడు ఓవరాల్గా చెప్పాలంటే. సో ఘట్టమనేని ఫ్యాన్స్కి ఇంతకన్నా ఏం కావాలి? సరైన కథ, సరైన స్టోరీ పడాలే కానీ నార్మల్గా ఉండదు. ఆల్రెడీ మీకు తెలిసిందే ఘట్టమనేని ఫ్యాన్స్కి, ఓకేనా? సో ఇదండి వీడియో అనేది. కలెక్షన్ల పరంగా చూసుకున్నట్లయితే ఎక్కువ మోతాదులోనే సంపాదించేస్తుంది అనమాట. సో 2,50,00,000 గ్రాస్ పరంగా ఏపీ తెలంగాణలో ఇది కొనసాగే అవకాశం ఉంది. ఇంకా ఈ యొక్క మూవీని వచ్చి 95 రోజులు తీశారనమాట ఈ యొక్క మూవీని షూటింగ్, ఓకేనా? సో ఓన్లీ రియల్ లొకేషన్స్లోనే తీశారు, ఓకే? సో అక్కడక్కడ కొన్ని చోట్లలో గ్రీన్ మ్యాట్, కొన్ని చోట్లలో ఉంది గ్రీన్ మ్యాట్ వేయడం అనేది జరిగింది. సో అక్కడక్కడ కొన్ని మైనస్లు అయితే ఉన్నాయన్నమాట, అది అందరికీ తెలిసిందే. ఓవరాల్గా చెప్పాలంటే నాకైతే మూవీ నచ్చిందండి. ఓవరాల్గా చెప్పాలంటే అసలు నాకు ఎటువంటి డిసప్పాయింట్ అనేది అనిపించలేదు. ఎందుకంటే అతను కొత్త హీరో వస్తున్నాడు, పబ్లిక్ ఎలా రిసీవ్ చేసుకుంటారు, నేను అదే స్వాగ్లో అదే ఆలోచనలోనే వెళ్ళా. మనోడిని పబ్లిక్ ఎలా రిసీవ్ చేసుకుంటుంది, బయట వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు, మనోడే యాక్టింగ్ అనేది ఎలా ఉంటుంది, మనోడు నెక్స్ట్ మూవీలో, ఈ మూవీలో కాకపోయినా కానీ నెక్స్ట్ మూవీలో ఎలా కనిపిస్తాడు. ముందుంది ముసళ్ళ పండగ, ఇదే అనుకుంటున్నారు చాలామంది, ముందుంది ముసళ్ళ పండగ అసలు. సో అదనమాట. చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు బ్రదర్, మీరు వాళ్ళని ఎవరిని పట్టించుకోవద్దు, ముందు మూవీకి వెళ్ళండి, చూడండి, మీకు నచ్చుతుంది కన్ఫర్మ్డ్ ఖచ్చితంగా. కానీ ఒకటి, కొత్త హీరో మనకు పరిచయం అవుతున్నాడు, ఇదొక పరిచయం అని అనుకొని వెళ్ళండి. నిజంగానే అదొక పరిచయం. అసలు అది ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వారసుడు వచ్చాడు కాబట్టి అది ఒక పరిచయం మనకు, ఇది గుర్తుపెట్టుకోండి మీరు, ఫస్ట్ పాయింట్. సో ఇదనమాట. ఇక చూడాలి బ్రదర్, ముందు ఆయనకి మంచి ఆఫర్స్ అయితే వస్తాయి ఇక నుంచి, ముందు ముసల పండుగ, ఓకేనా? సో ఆయన వీడియో రూపంలో ఘట్టమనేని ఫ్యాన్స్కి చాలా మందికి రెస్పాన్స్ అవ్వడం అనేది జరిగిందనమాట. అది ఎనీథింగ్ ఎవరైనా కావచ్చు, కృష్ణ గారి ఫ్యాన్స్ అయినా సరే, మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అయినా సరే, రమేష్ బాబు గారి ఫ్యాన్స్ అయినా సరే, ఎవరైనా సరే వాళ్ళందరికీ రెస్పాన్స్ అయ్యి నా యాక్టింగ్ అనేది మీకు నచ్చింది, సో నన్ను ఇంతగా ఇది చేసినందుకు, అంటే ఇంతగా రెస్పాన్సిబిలిటీగా తీసుకొని నన్ను హైలైట్ చేసిన దానికి మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మిమ్మల్ని నేను ఎప్పుడు మర్చిపోలేని అని చెప్పి చెప్పడం అనేది కూడా జరిగిందనమాట ఘట్టమనే మన జయకృష్ణ గారు, ఓకే? సో అజయ్ భూపతి గారు ఫస్ట్ మన జయకృష్ణ గారిని పరిచయం చేయడం అనేది జరిగింది, ఓకే? సో ఇదండి అప్డేట్ అనేది. ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. సో కలెక్షన్ల పరంగా చూసుకున్నట్లయితే 2,50,00,000 అయితే వచ్చింది చూసుకున్నట్లయితే గ్రాస్ పరంగా. ఇది కొనసాగే అవకాశం ఉందండి, ఇది ఒక లైవ్ డేటా. ఈ వీడియో అప్లోడ్ చేయగానే మారిపోయే అవకాశం ఉంది, ఓకే? బాయ్.